శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 1 నుంచి 15 మధ్యలో పక్ష ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ధనస్థానంలో 4 గ్రహాలు ఏర్పడడం జరిగింది. కుటుంబ స్థానంలో కూడా అవటం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం ఏర్పడింది. అంటే ధనస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వాల సందర్భంగా మీ కుటుంబ అవసరాలకు ధన సహకారం కానీ మాట సహాయం కానీ ఏదైనా ఒక శుభకార్యాలు లాంటివి కానీ ఈ విధంగా ప్రజల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. కుటుంబం యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగడం వల్ల మీకు ఏదైనా ఒక లాభం కలగడం వల్ల 10 మంది మీ కుటుంబం గురించి కొంత గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నది. అందువల్ల ఏదో ఒక కార్యక్రమం ఈ పక్షంలో మీ కుటుంబంలో రావడం జరుగుతుంది. దానికి బహుమతుల రూపంలో కానీ గిఫ్ట్ రూపంలో కానీ ఒక ఆకస్మికంగా ఒక ధనలాభం మీకు రావడం జరుగుతుంటుంది. అంటే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులు సడన్గా మీకు మీ అవసరాలకి పెద్ద మొత్తంలో ధన సహకారం చేయడం కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్సూరెన్సు, లాటరీ, వారసత్వంగా ఆస్తి కలిసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో ఆర్థిక సంబంధించిన విషయాలు ఒక శుభం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రధానంగా కుజుడు షష్టాధిపతిగా రాశ్యాధిపతిగా కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో తీవ్రమైనటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మనస్పర్ధలు కూడా కుటుంబ సభ్యుల మధ్య రావచ్చు. అలాగే మీరు అతి క్రమశిక్షణగా కుటుంబ సభ్యుల మీద ప్రవర్తించడం కానీ కొద్ది కఠినంగా మాట్లాడడం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో కొంతవరకు మీరు చేసే రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. భూములు స్థిరాస్తుల వల్ల కొంత ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క అసెట్స్ మీద అమ్ముడుపోవడం వల్ల అయితేనే ముందుగానే కొంత అడ్వాన్స్ రూపంలో అయితేనే లంసంగా ధనం అన్నది మీ యొక్క అవసరాలకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి దశమాధిపతిగా ధనస్థానం కాబట్టి ఉద్యోగరీత్యా మీకు రెగ్యులర్గా వచ్చే జీతభత్యాలతో పాటుగా అది మీ యొక్క అవసరాలకో మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యం కొరకు మీ తండ్రి గారు కానీ మీ యొక్క యజమాని కానీ మీకు మీ అవసరానికి సహకరించే అవకాశం ఉంది. ఏదో ఒక ప్రభుత్వ పథకం ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు వ్యయాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అంటే మీకు ఒక అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా హాస్పిటల్కి, వైద్యానికి, మందులకి ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య, స్త్రీల మధ్య విరోధాలు మీకు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కూడా రావడం వల్ల ఒక విధంగా అష్టమాధిపతి ధనస్థానం ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాభాధిపతిగా ధనస్థానం అవడం వల్ల రెగ్యులర్గా వస్తున్న ఆదాయం పాటు వేరే ఆదాయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క టాలెంట్ మెచ్చు గిఫ్ట్ రూపంలోనూ రావడం జరుగుతుంది. ఇక్కడ ధన అష్టమాధిపతులు జరిగే పరివర్తన ఒక విధంగా ఆకస్మిక ధనలాభాన్ని, సడన్గా వచ్చే ఆదాయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మొత్తం మీద ఏదంటే 5 రకాలుగా మీ యొక్క సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే ధనం ఒకేసారి ఎక్కువగా రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు, విభేదాలు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తప్పని పరిస్థితుల్లో ఈ వృత్తిపరంగా కొన్ని చేంజెస్ రావడం కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరు విద్య నిమిత్తమో, వివాహం ద్వారానో, వేరే కారణాల వల్ల కుటుంబం నుంచి దూరం అవ్వడం కూడా కొంతవరకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకోవడం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కుటుంబ విషయాల్లో జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతూ ఉంది. సో ఈ విధంగా ఉంటే మీకు ఈ స్థిరాస్తి విషయంలో ఓ పెద్దగా ఉన్నటువంటి స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం
చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. దాని కొరకు సమకూర్చుకునే ధనం కూడా సమకూరడం వల్ల ఏదైనా ఒక విధంగా ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, దూరంగా ఉండి చదువుకోవడం కానీ అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే చతుర్థ భావ ఫలితాల్లో కొంత అసంతృప్తి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావడం, ఏదో ఒక చికాకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఏమైనా స్థిరాస్తి కొన్నా సరే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు లాంటివి కొంతవరకు వాయిదా పడుతుంటాయి. ప్రేమ వివాహాలు కూడా చాలా వరకు సక్సెస్ కాకుండా అవి పెండింగ్గా ఉండే సూచనలే ఉన్నాయి. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం ఈ రెండు అవకాశం రావటం లేదు, ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు, వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశ రీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అంటే టైం అయిపోద్ది.
అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.